వైఎస్ఆర్ పెన్షన్ పథకం అనేది ఒక బృహత్తర కార్యక్రమం. ఎక్కువ మందికి ఎక్కువ పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కొత్త సంవత్సరం కానుకగా ప్రజలకు గుడ్ న్యూస్ చెబుతున్న సీఎం జగన్ 66 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు లేఖలు రాశారు. ప్రజల ఆశీస్సులతోనే ఇదంతా చేయగలుగుతున్నామంటున్నారు. అయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు అర్హులు ఎవరు? నిబంధనలేంటి? ఏ పెన్షన్ పథకానికి ఎవరెవరు అర్హులు? దరఖాస్తు ఎలా చేసుకోవాలో చూద్దాం. పెన్షన్దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త ఏడాది తొలి రోజు నుంచే ఏపీలో పెంచిన పెన్షన్ను అందజేస్తున్నారు. కొత్త ఏడాది నుంచి పెన్షన్ మొత్తం 3000 చేసింది ఏపీ ప్రభుత్వం. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరిట ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని వృద్ధులు, వికలాంగులు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలకు, వితంతువులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ను అందిస్తోంది. జనవరి 1వ తేదీన మొదలు 8 రోజుల పాటు పెన్షన్ల పెంపు ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ కానుక అందేలా చూస్తారు. ఇక జనవరి 3న కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొని సీఎం జగన్ పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. దాంతో పాటుగా కొత్తగా అర్హులైన 1,17,161 మందికి పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టింది ఏపీ సర్కార్. కొత్త పెన్షన్లు 3,000 చొప్పున వితంతువులు, వికలాంగులు, వృద్ధులు అనేక రకాలైనటువంటి వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సెలెక్ట్ చేసుకుని 29 లక్షల కొత్త పెన్షన్లు, అలాగే ఈ 5 సంవత్సరాలు ఇచ్చినటువంటివి, అలాగే 3,000 రూపాయలు. ఆంధ్రప్రదేశే భారతదేశంలో అగ్రగామిగా ఉన్నటువంటి రాష్ట్రం పెన్షన్లు ఇస్తున్నటువంటిది ఏదంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అని చెప్పని ఈ సందర్భంగా చెప్పొచ్చు. దేశంలోనే అత్యధికంగా 66.34 లక్షల మందికి నెలకు 3,000 చొప్పున పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఏపీఏ అంటున్నారు అధికారులు. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతి నెల 1వ తేదీన పొద్దునే లబ్ధిదారుల గడప వద్దనే పెన్షన్లు అందజేస్తున్నారు. తాజా పెన్షన్ పెంపుతో ఏటా రాష్ట్ర ప్రభుత్వంపై 23,556 కోట్ల రూపాయల భారం పడనుంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకొచ్చాక ఇప్పటి వరకు పెన్షన్ రూపంలో 83,526 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది. మరోవైపు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం ద్వారా ఏపీ సర్కార్ మొత్తం 12 కేటగిరీల్లో నెలకు 2,250 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు అందిస్తోంది. ఆయా పెన్షన్లు అందుకునేందుకు దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాల సభ్యులు స్థానిక జిల్లావాసి అయి ఉండాలి. ఇతర పెన్షన్లు పొంది ఉండకూడదన్న నిబంధన ఉంది. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సరే అందరినీ ఆదుకోవాలని చెప్పి మరి ప్రతి వాళ్ళకు కూడా 60 సంవత్సరాలు వయసును పెంచి 5 సంవత్సరాలు ఇంకా తగ్గించి అంటే 60 సంవత్సరాల వయసు ఉంటే చాలని చెప్పి వారికి కూడా పెన్షన్ సౌకర్యం కల్పించారు. ఈ దేశంలో ఎవరికైనా పెన్షన్ ఇస్తుంటే ఇతర రాష్ట్రాల్లో 1,000 రూపాయలు, 1,500, 2,000 రూపాయలు మాత్రం ఉంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేది మరి చాలా గ్రేట్. ఇది నిజంగా మాట ప్రకారం ఎన్ని అవాంతరాలు ఉన్నా సరే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, ఇన్ని రకాలుగా నవరత్నాల పేరిట ఎక్కడ మాట తప్పకుండా, మడమ తప్పకుండా ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో మొదటిది వృద్ధాప్య పెన్షన్. ఈ పెన్షన్ పొందేందుకు 60 ఏళ్ల వయసు నిండి ఉండాలి. ఆ తర్వాత చేనేత కార్మికుల పెన్షన్ కైతే 50 ఏళ్లు నిండిన వారు అర్హులుగా గుర్తిస్తున్నారు. వితంతు పెన్షన్ అయితే 18 ఏళ్లకు పైబడిన వయసు ఉండి భర్త మరణించిన వారు అర్హులు కాగా, వికలాంగ పెన్షన్ కు 40% వైకల్యం కలిగి ఉన్నవారు అర్హులని అధికారులు తెలిపారు. వీరికి వయోపరిమితి లేదు. ఇక గీత కార్మికులు పెన్షన్ పొందాలంటే 50 ఏళ్ల వయసుతో పాటు కల్లుగీత సహకార సంఘాల్లో సభ్యుడై ఉండాలి, లేదా టీఎఫ్టీ స్కీమ్ కింద కల్లుగీత కార్మికుడై ఉండాలి. ఏఆర్టీ పెన్షన్ అంటే యాంటీ రెట్రో వైరల్ థెరపీ కోసం ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేస్తుంది. దీనికి వయోపరిమితి లేదు. ఆసుపత్రిలో 6 నెలల పాటు చికిత్స పొంది ఉండాలి. లింగ మార్పిడి పెన్షన్ కోసం ట్రాన్స్జెండర్లకు 18 ఏళ్ల వయసు ఉంటే పెన్షన్ కు అర్హులు కాగా, మత్స్యకారుల పెన్షన్ కోసం 50 ఏళ్ల వయసుండాలి. ఒంటరి మహిళా పెన్షన్ కోసం వివాహం చేసుకున్న మహిళలకు భర్త నుంచి విడిపోయినప్పుడు, భర్త దూరం చేసినప్పుడు
ఏడాది కాలం తర్వాత పెన్షన్ పొందేందుకు అర్హులవుతారు. అలాగే అవివాహితగా ఉండి 30 ఏళ్లు నిండిన గ్రామీణ మహిళలకు, 35 ఏళ్లు నిండిన పట్టణ మహిళలకు కూడా పెన్షన్ పొందే అవకాశముంది. సాంప్రదాయంగా చెప్పులు కుట్టే వృత్తిలో ఉన్న వారికి 40 ఏళ్లు నిండితే పెన్షన్ లభిస్తుంది. అదేవిధంగా డప్పు కళాకారులు 50 ఏళ్లు నిండి ఉంటే పెన్షన్కు అర్హులవుతారు. కిడ్నీ డయాలసిస్ అవసరమైన పేషెంట్లకు CKDU పెన్షన్ లభిస్తుంది. దీనికి కూడా ఏజ్ లిమిట్ లేదు. ఈ పెన్షన్ల వ్యవస్థలో అనేక రకాలైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, పరిపాలనాపరమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పెన్షన్ ఇంటి వద్ద ఇవ్వటము, 60 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు చేయటము, అలాగే 3,000 రూపాయలు ఇవ్వటము, అలాగే ఇంకొక కొత్త కార్యక్రమం ఏంటంటే సంవత్సరానికి 2 పర్యాయాలు 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు, లేకపోతే భర్తలు చనిపోయినటువంటి వితంతువులు, అలాగే వికలాంగులు, లేకపోతే పేషెంట్లు అనమాట, అందరికీ డయాలసిస్ పేషెంట్, వీరందరికీ కూడా సంవత్సరానికి 2 పర్యాయాలు, జనవరి మాసంలో కొత్త పెన్షన్లు, జూలై మాసంలో కొత్త పెన్షన్లు, అంటే సంవత్సరానికి 2 పర్యాయాలు పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద వృద్ధులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, వితంతువులు, మత్స్యకారులు, ట్రాన్స్జెండర్లు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, ART చెప్పులు కుట్టే వారికి నెలకు 3,000 రూపాయల పెన్షన్ అందిస్తోంది. CKDU పెన్షన్ అయితే నెలకు 10,000 రూపాయలు అందుతుంది. మరోవైపు పెన్షన్లకు అనర్హులైన వారి జాబితా కూడా ప్రభుత్వం ప్రకటించింది. వారిలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు, ఆదాయ పన్ను చెల్లించేవారు అనర్హులుగా పేర్కొంది. దాంతోపాటు 2.5 ఎకరాల కంటే ఎక్కువగా మాగాణి గాని, 5 ఎకరాలకు మించి మెట్టభూమి గాని, మొత్తంగా 5 ఎకరాలకు మించి గాని ఉంటే పెన్షన్ పొందేందుకు అనర్హులు. అయితే ITDA పరిధిలోని STలకు ఈ రూల్స్ నుంచి మినహాయింపు ఉంది. ఇక అవుట్సోర్స్డ్ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, కార్ ఓనర్లు, స్వాతంత్ర సమరయోధులై ఉండి పెన్షన్ పొందుతున్న వారు పెన్షన్కు అనర్హులుగా పేర్కొన్నారు. ఇప్పుడు 3,000 పెంచినా చాలా సంతోషిస్తాను, చాలా ఆనందంగా ఉంది. ఈ 3,000 రాబట్టి నాకు నా కుటుంబం మీద ఆధారపడకుండా నేను చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంటుంది. నాకు ఇప్పుడు ఆకలి తీరుతున్నాడు మా అన్నయ్య, అలాగలాగా పెంచుకొని వచ్చాడు. ఇప్పటికి 3,000 చేశాడు. మా అన్నయ్య ఎప్పుడు చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మాట ప్రకారంగా మాకు ఈ నెల 3,000 కూడా ఇస్తున్నారు. ఆయన చేసిన మేలు మాకు చాలా చాలా బాగా చేస్తున్నారు. అన్న మాట నిలబెట్టుకున్నారు. వైఎస్ఆర్ పెన్షన్లకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు గ్రామ, వార్డు సచివాలయంలో సంప్రదించి అప్లై చేసుకోవాలి. అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ దరఖాస్తు భర్తీ చేసేందుకు సహకరిస్తారని అధికారులు తెలిపారు. ఈ దరఖాస్తు గ్రామసభ పరిశీలనకు, ఆ తర్వాత MPDO లేదా మున్సిపల్ కమిషనర్ పరిశీలనకు వెళ్తుంది. అక్కడి నుంచి DRDA కార్యాలయంలో ఆమోదం పొందితే పెన్షన్ గ్రామ సచివాలయం ద్వారా లబ్ధిదారులను చేరుతుందన్నారు. ఎవరికైనా పెన్షన్ అందకపోతే జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తానికి వైఎస్ఆర్ పెన్షన్ దేశంలోనే ఓ రికార్డ్ అని అధికారులు చెబుతున్నారు.